ఏదైనా కష్టం వస్తే తస్తా అంటావు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద గొడవలు ఆడతావు, లేకుంటే పరిస్థితిని బట్టి భయపడతావు, కలవరపడతావు. కానీ దేవుడి శైలిలో మోకరించి నాకు నా దేవుడు ఉన్నాడు, ఈ పరిస్థితిలో తప్పకుండా దేవుడు చేస్తాడు. కానీ కొన్ని గంటలు నేను లేవకుండా మోకాల మీద ఉండి నా దేవుని బ్రతిలాడుకుంటాను, నా దేవుని వేడుకుంటాను అనేటువంటి మనస్తత్వం ఉండదు. ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరి తట్టు మనసు ఎత్తుకోలేదు. ఎవరితో సమాధానం కలిగి ఉండాలంట? నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటే నువ్వు ఇలాంటి జీవితాన్ని జీవించగలుగుతావు. దేవునితో సమాధానం లేకపోతే అన్యోన్య సహవాసం కలిగిన వారికే సమాధానం అంట. అన్యోన్య సహవాసం కలిగి ఉంటే వెలుగులో ఉంటామంట, మన చీకట్లు ఎంత మాత్రం కూడా ఉండవు అని చెప్పేసి. ఎప్పుడు దేవునితో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు అప్పుడు నీకు ఏం దొరుకుతుంది? నీకు లోకం ఇవ్వలేనిది, లోకం ఇవ్వలేని సమాధానం, లోకం ఇవ్వలేని శాంతి, లోకం ఇవ్వలేని క్షేమం, లోకం ఇవ్వలేని నెమ్మది, లోకం ఇవ్వలేని సంతోషం చెప్పండి దేవుని వద్ద నుండి నీకు దొరుకుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.